థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ముఖ్య నేత పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉద్యమకారులందరూ నిజంగా ఉద్యమకారులందరూ ఏకతాటిగా అన్ని జిల్లాల నుంచి వెళ్ళి నర్సంపేటకు ఉన్నటువంటి నెల్లబెల్లి అనే మండలికి రావడం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉంది, వస్తున్నారు కూడా అందరూ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికిను అజయ్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత సంబంధం, అప్పుడు ఎలా వీళ్ళు కలిసి తిరిగారు, ఉద్యమాలు కలిసి ఎలా చేశారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఆయన ఎప్పుడైతే గుండెపోటు వచ్చిందని మొదట తెలవగానే ఇది నిజం కాకూడదు అనుకున్నాం. తర్వాత అదృష్టవశాత్తు ఆయన మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది అన్నప్పుడు సంతోషపడ్డాం. ఆయన హైదరాబాద్ తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి ఆయన పార్థివ దేహం వచ్చే వరకు కూడా వారి వెంట అనేక మంది కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు నేను కూడా ఉండడం జరిగింది. ఆయన మరణ వార్త అప్పుడు కాదు ఇప్పుడు కూడా నమ్మలేకుండానే ఉన్నాం. అసలు ఏ కోశాన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేరు అనేది అది రావట్లేదు మనసుకు. ఆయన ఉన్నట్టుగానే మా ప్రవర్తన ఆయన ఉన్నట్టుగానే ఉంటా ఉన్నది. ఆయన ఉన్నాడు అనే భావనే మా దగ్గర ఉన్నది. నాకే కాదు, కార్యకర్తలందరికీ కూడా అట్లనే ఉన్నది. మీకును పెద్ది గారికి ఉన్నటువంటి రిలేషన్ ఎట్లా ఉండేది మీ ఇద్దరి మధ్యలో? మా రిలేషను ఇప్పటిది కాదు. 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, మలిదశ ఉద్యమం. మా అనుబంధం అప్పటిది కూడా కాదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో మేము 1999లోనే ఆయన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేను నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాం. సేమ్ ఒకటే సంస్థలో ఇద్దరము, ఆయన ఒక బ్లాక్ నేను ఒక బ్లాక్ అధ్యక్షులుగా పనిచేసినాం. మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు PCC అధ్యక్షులుగా ఉన్నప్పుడు హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన శిక్షణా తరగతుల్లో మీ ఇద్దరం పాల్గొన్నాం. అక్కడ కలిసి 3 రోజులు ఒకటే దగ్గర మేము 3 రోజులు కలిసి ఉన్నాం, శిక్షణా తరగతులు తీసుకున్నాం. ఆ రోజు పార్టీలో పనిచేసినాం. తదనంతరం ఆయన 2001లో కాంగ్రెస్ పార్టీని వీడి TRSలో చేరడం జరిగింది. నేను 2012 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన. తర్వాత నేను సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే నర్సంపేటలో నేను TRS పార్టీలో ఆనాడు చేరడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని 2018లో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం కోసం అహర్నిశలు కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కస్ చేసుకునేది, దానికి పరిష్కార మార్గాలు ఆలోచించేది. ఎలక్షన్ల వ్యూహాలు కానీ, కుల సంఘాల మీటింగ్ కానీ, కార్యకర్తల సమీకరణ కానీ, ఓటు పోలరైజేషన్ కానీ ఎట్లా చేయాలనేది మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని కూడా ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు 2018లో ఎమ్మెల్యే గెలవడానికి అందరం కూడా కష్టపడ్డాం. అనేక వేల మంది కార్యకర్తలతో పాటు నేను కూడా ఆయన గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించడం జరిగింది. ఆ గుర్తింపు కూడా ఆయన తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎంపీపీగా ఉన్నాను, ఆయన స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇద్దరం కలిసి కూడా ఈ నెక్కొండకు అనేక రకాలుగా అనేక నిధులు కూడా తేవడం జరిగింది. అన్ని రకాల నెక్కొండను అభివృద్ధి చేయడంలో ఆనాడున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న TRS ప్రభుత్వంలో ఇద్దరం కూడా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నాం. ఆయన ఆశీస్సులతోటి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఈ నెక్కొండను అభివృద్ధి చేయడంలో సుదర్శన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గుర్తుగా, ఒక మంచి తీపి జ్ఞాపకాలుగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు పెద్ది గారు గెలిచారు ఒక్కసారి ఎమ్మెల్యేగా, కానీ పబ్లిక్ చూశారు సార్, లక్షలలో తరలి వచ్చారు. ఇది అంటే 2-3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేకు ఉండేటంత క్రేజ్ వారు సంపాదించుకున్నారు. అంటే ఇలా ఏంటంటే 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అన్ని మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఆయన పరిచయం ఉంది. అనేక ఉద్యమ సభలలో పాల్గొన్నారు. అనేక ఉద్యమ కార్యక్రమాల్లో రైలు రోకో లాంటి, బస్ రోకో లాంటి ధర్నాలలో కానివ్వండి, గొరవులలో కానివ్వండి అనేక పాల్గొని సామాన్య కార్యకర్తల్లో ఒకటిగా జిల్లా వ్యాప్తంగా తిరిగి చిన్న గ్రామ కార్యకర్త కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పరిచయం ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా కేసీఆర్ అడుగుజాడల్లో అనేక సభలు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి అనేక రాష్ట్ర సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ఇన్ఛార్జిగా ఉండేవారు. అట్లా ఆయనకు అనేక సంబంధాలు అందరితోటి నాయకుల దగ్గర నుంచి కింద
సమావేశాల్లో పెట్టే లైట్ బాయ్ దగ్గర వరకు ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అంటే అంత పెద్ద పరిచయాలు ఒక్కసారిగా ఆయన హఠాన్మరణం చెందే వరకు ఎవరూ జీర్ణించుకోలేక అందరూ కడసారి చూద్దామని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నల్లబెల్లికి నర్సంపేటకు తరలి రావడం జరిగింది. ఆ ఒక్కరోజు కాదు, ఇప్పటికి కూడా ఇవాళ 9వ రోజైనా కూడా జనం అదేవిధంగా ఇంకా కూడా నల్లబెల్లికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి వస్తున్నారు. యా, స్టిల్ మీరు కూడా ఈరోజు అక్కడి నుంచి మేము కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాం, వచ్చి మీతో మాట్లాడుతున్నాం. యా, ఓకే. సో ఇప్పుడు నర్సంపేట యొక్క పరిస్థితి పైన ఓవరాల్గా ఏం మాట్లాడతారు మీరు? బీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పేది. నేను ఒకటే చెప్తా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి మనం ఎదుర్కొనే కష్టాలను సమిష్టిగా ఎదుర్కోవాలి. అధికార పార్టీకి ధీటుగా మనంతా సమిష్టిగా పనిచేయాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.